మీనా అది వద్దు జాన్సమ్మా, అది చెప్పు బంగారి. కొంచెం భయంగా ఉంది సిస్టర్. అత్త దీనికి ఒప్పుకుంటారా? మనం చెప్తే నమ్ముతారంటారా? నువ్వు వెళ్ళి అడుగు శేషు, మాట్లాడి చూడు, ఆ తర్వాత చూస్తావుగా. అలాగే సిస్టర్. అత్తా, ఏంటి శేషు? ఝాన్సీ అమ్మకి ఇవాళ ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది కదా, బంగారు సిస్టర్తో రానని చెప్పారంట. అవును, అయితే ఏంటిప్పుడు? నిన్ను పంపించిందా తను? లేదత్తా, అదంతా తప్పు. మీరు వచ్చే తీరాలి. నువ్వేంట్రా నన్ను బెదిరిస్తున్నావు? అది నా ఇష్టం, నన్నెవరు ఫోర్స్ చేయలేరు. తనకి వెళ్ళి నేను రావటం కుదరదని చెప్పు, వెళ్ళు. అత్తా, నేను బంగారు సిస్టర్ కోసం మాట్లాడడం లేదు, మీ మంచి కోసమే చెప్తున్నాను. నా మంచి కోసమా? ఇందులో నా మంచే ఉంది. ఏంటత్త మీరు? బంగారు సిస్టర్ పార్టీ గ్రాండ్గా చేస్తోంది. ఎలాగైనా ఝాన్సీ అమ్మ మనసులో ఇంకా స్ట్రాంగ్గా స్థానం సంపాదించేస్తుంది. తను ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్తో ఖచ్చితంగా ఈజీగా స్కోర్ చేసేస్తుంది. మీరిలా మొండిగా ఉంటే ఝాన్సీ అమ్మకు అది కష్టంగా ఉంటుంది కదా. ఏంటి, నా కోడలు నన్ను పట్టించుకోలేదని బాధపడతారు కదా. చిన్న వయసు నుంచి ఝాన్సీ అమ్మ తర్వాత మీరే ఉండాలి, ఆవిడ్లాగా పేరు సంపాదించాలని ఆశ అత్తా. మీకూడా అదే కదా ఆశ. దానికి ఇదే అత్త మంచి ఛాన్స్. ఇదిగో చూడండి, ఈ ఫంక్షన్ని మీరే ఉండి చేయించండి. ట్రెడిషనల్ అయిన ఒక గిఫ్ట్ని ఝాన్సీ అమ్మకి నచ్చేట్టుగా కొనివ్వండి. ఝాన్సీ అమ్మ హ్యాపీ అవుతారు. ఆ తర్వాత ఏంటి, ఈ కుటుంబం తాలూకా మొత్తం కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. వీడు చెప్పేది మంచి పాయింట్ లాగానే ఉందే, ఇది నేను ఆలోచించనే లేదేంటి? ఏంటత్తా, ఓకేనే కదా? ఆ ఆ, ఓకే ఓకే. సరే అత్త. గణేష్, అమృత ఎలా వచ్చారు? వాళ్ళంతటి వాళ్ళే వచ్చారమ్మా. బంగారి, ఇలాంటి ఆటలు ఆడడం నాకు నచ్చదు. నిజం చెప్పు. నిజంగా అమ్మా, వాళ్ళకి మీరు పెళ్లికి వెళ్ళమని చెప్పారు అని వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. పెళ్లికి మనం గిఫ్ట్ పంపిద్దాము, మీరు రండి అని మాత్రమే చెప్పాను. సరే అని వాళ్ళు కూడా వచ్చేశారు. ఏమండి, ఏం జరిగినా సరే మనం అక్కడికి వెళ్ళనే కూడదు. ముందు మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటేనే కదా పిలుస్తారు, మనం ఇక్కడ ఉండనే కూడదు. చిన్నాన్నా, ఏంటి? ఇవాళ ఈవినింగ్ జాన్స్ అమ్మకి బర్త్డే పార్టీ ఉంది. మీరిద్దరూ వచ్చేయండి. వచ్చి ఒక అద్దరిపోయే గిఫ్ట్ ఇచ్చేయండి. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? నీ కింద పని చేస్తున్నామనుకుంటున్నావా? చిన్నాన్న, కుదరదు, మేమంతా రాము అని చెప్పకూడదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఏయ్, నేనెవరో నీకు తెలుసు కదా. తెలుసు కదా, అందుకే కదా ఇంత ధైర్యంగా బెదిరిస్తున్నాను. మర్చిపోయారా? ఆ ఆస్తి డాక్యుమెంట్ ఊర్లో జాతరలో జరిగింది. ఆ రెండే ఎందుకు, దానికంటే పెద్ద లిస్టే ఉంది. ఈవినింగ్ పార్టీలో మనకి తెలిసిన వాళ్ళు బంధువులు వస్తారు. అందరి ముందర లిస్ట్ చదివాని అనుకోండి, జాన్సమ్ ఏం చేస్తారో మీకే తెలుసు కదా. సరే, జాన్సమ్మని వదిలేద్దాం. మీ చెల్లెలు మీనా, మీ ప్రియాతి ప్రియమైన చెల్లెలు, అదే మా అత్తయ్య. ఆవిడ మిమ్మల్ని ఊరికే వదిలేస్తుందా? చెప్పింది అర్థమైంది అనుకుంటాను.
పిన్ని చిన్నాన్నని కొంచెం చూసుకోండి. వస్తా. ఛే! ఏంటండి ఇది ఇలా మాట్లాడేసిపోతోంది? బంగారి, ఆ, ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఆ, ఏం లేదు, అంతే కదా జాన్సమ్మా. రవి ఎలా వచ్చాడు చెప్పు. తనకి ఏదో ఒక ప్లాన్ చేసుంటావుగా. హలో, రవి సార్ ఎక్కడున్నారు? నేను చెప్పానే ఒక ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వచ్చానని. నేను వెళ్ళేటప్పుడే చెప్పాను తొందరగా రండి అని. అవును, ఏంటి విషయం? అవును కదా, ఇవాళ జాను బర్త్డే కదా, మర్చిపోయానే నేను. బంగారి, నువ్వు అరేంజ్మెంట్స్ అన్ని చేసే, నాకు ముఖ్యమైన పని ఉంది, చూసుకుని వస్తాను. ఓకే? రవి సార్. యా, బాయ్. రవి సార్, జాన్సమ్మ బర్త్డే కంటే ముఖ్యమైన పని ఇంకేముంటుంది అసలు? ఛ! సో ఎవ్వరు వాళ్ళంతట వాళ్ళు రాలేదు. నువ్వు బలవంతం చేసి అందర్నీ రప్పించావు. అలాంటి ఫంక్షన్ అవసరమా బంగారి? ఎందుకు నీకీ శ్రమ? అమ్మా, మీ పుట్టినరోజు కంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఇంకేదే ముఖ్యం కాకూడదమ్మా. వాళ్ళిందులో కాన్షియస్గా లేకపోయినా గుర్తు చేయాల్సింది నా బాధ్యతే కదా. బంగారి, ప్రేమని బలవంతం చేస్తే నిలబడదు. వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఫోర్స్ చేయటం వల్ల వాళ్ళు వచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. కానీ ఇదేదీ నిజం కాదు కదా బంగారి. దీనికి ఎలా సంతోషపడతాను చెప్పు బంగారి. ఈ ఇంట్లో ఏదీ మారలేదు. నాకింకా మారుతుంది అన్న నమ్మకమూ లేదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, నీ ప్రేమ తప్పించి.